విద్యార్థి విభాగం నుంచి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కోసం పోరాటం చేసినట్టు విద్యార్థి విభాగం నుంచి ఉద్యమకారుడు ఎల్చెల దత్తాత్రేయ కూడా తన పాత్ర కూడా ఉన్నది. సో అన్న మనతో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన గురించి, అదేవిధంగా ఇవాళ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామంటూ కూడా కొత్త విగ్రహం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటన్నిటి అంశాల గురించి కూడా అన్నతో ఒకసారి మాట్లాడి చర్చిద్దాం. ఎట్లా చూస్తారన్న కొత్త విగ్రహం అంటూ కూడా రేపు డిసెంబర్ 9న మరి సెక్రటరియట్లో పెట్టబోతా ఉన్నారు. దీనిపైన ఒక ఉద్యమకారుడిగా నీ స్పందన. పిచ్చోడి చేతుల్లో నా తెలంగాణ ఒక రాయి అయింది. అది ఎట్లా ఉందంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ వాస్తవ చరిత్రను, తెలంగాణ పోరాట చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు అంటే అవగాహన లేక చేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి తల్లినో లేకపోతే ఇంకొకరి తల్లినో తెలంగాణ తల్లిగా భావించే పరిస్థితులు లేవు. సాధారణ మహిళలను తెలంగాణ తల్లిగా ఊహించుకోవడానికి తెలంగాణ ప్రజలకు మనసెట్లు వస్తుంది చెప్పండి. తెలంగాణ తల్లిని చూడగానే ఒక దైవాంశ సంభూతురాల్లాగా, ఆమెను చూడగానే నమస్కారం పెట్టే విధంగా, మనసులో జై తెలంగాణ నినాదం వచ్చే విధంగా ఉండాలి తప్ప, ఒకసారి మనం బేరుజు వేసుకుంటే భారతదేశంలో భారత స్వతంత్ర పోవడం జరిగినప్పుడు భారతమాత ఉద్యమానికి, భారతమాత చిత్రపటానికి నాంది పలికిరు. భారతమాతని సాధారణ మహిళలాగా చూపలేదే. భారతమాతకు ఎందుకు కిరీటం పెట్టినరు, భారతమాత చేతిలో ఎందుకు శూలం పెట్టిరు, త్రిశూలం పెట్టినరు, భారతమాత పక్కన ఎందుకు సింహాన్ని పెట్టినరు. సో ఇట్లా మనము తెలంగాణ పోరాటం నుంచి సాధించుకున్నాం కదా. తెలంగాణ ఎవరో రేవంత్ రెడ్డి లాంటి 50 లక్షలు 20 లక్షలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణలో ప్రాణత్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. పోరాటాలు జరుగుతున్నప్పుడు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఉండాలనుకున్నాము. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు, కల్చర్, తెలంగాణలో ఉన్నటువంటి పంటలు, సౌభాగ్యానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ప్రతిబింబించుకున్నాం. ఇవాళ ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి, ఇప్పటి వరకు తెలంగాణ తల్లిగా పూజించుకుంటున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె కిరీటంలో ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతంలో దొరికినటువంటి కోహినూరు వజ్రాన్ని తెలంగాణ కిరీటంలో పెట్టినాం. తెలంగాణ తల్లి కిరీటంలో పెట్టినాం. తెలంగాణ తల్లి కిరీటంలో కోహినూరు వజ్రం ఎందుకు పెట్టినామంటే నా తెలంగాణ వజ్రాలకు కూడా ప్రసిద్ధిరా అని చెప్పడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి చెప్పినాం. ఇవాళ ఏదైతే బ్రిటన్లో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి కోహినూరు వజ్రం నా తెలంగాణ తల్లి కిరీటంలో ఉంది. అలాగే తెలంగాణ తల్లి వడ్డాలం పెట్టుకుంటుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లికి వడ్డానము ఉండకూడదు, నీ భార్యకు నీ బిడ్డకు మాత్రం వడ్డానం ఉండాలా. నీ భార్య బిడ్డ ఏదైనా చిన్న ఫంక్షన్ అయితేనే వడ్డానాలు పెట్టుకొని తిరుగుతుంటే మరి తెలంగాణ సబ్బండ వర్గాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి నా తల్లి, తెలంగాణ తల్లి, మేమందరం పూజించుకునే తల్లికి జాకపు వజ్రాన్ని తన వడ్డానంలో పెట్టిన. జాకబ్ వడ్నం ఒకప్పుడు ఈ నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం రాజు పేపర్ వెయిట్గా వాడిండు. అంటే నా తెలంగాణ ఎంత ధనిక రాష్ట్రమో నిరూపించడం కోసం, చూపించడం కోసం పెట్టుకున్నాం. తెలంగాణ తల్లి చేతిలో ఒకవైపు బతుకమ్మ పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచులందరి సౌభాగ్యానికి ప్రతీకైనటువంటి బతుకమ్మను, బతుకమ్మ పైన గౌరమ్మను పెట్టుకొని తెలంగాణ తల్లిని పూజించుకున్నాం. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి పంటలకు ప్రసిద్ధి అయినటువంటి మొక్కజొన్న కంకిని తెలంగాణ తల్లి చేతిలో పెట్టినాం. తెలంగాణ తల్లికి వాడినటువంటి కాళ్ళ కడ్యాలు, కాళ్ళకు ఉన్నటువంటి మట్టెలు నా కరీంనగర్ జిల్లాలో దొరికేటువంటి వెండి పిలిగ్రీ వస్తువులకు ప్రతీకగా పెట్టుకున్నాం. తెలంగాణ తల్లి అంటే నువ్వేదో నీ పొలంలో పనిచేసేటువంటి సాధారణ మహిళను తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటే మాకెట్లా మొక్కాలని చేతులు వస్తాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే ఈ తెలంగాణ తల్లి ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సవితి తల్లి, ఈ సవితి తెలంగాణ తల్లిని సృష్టించింది ఒక రమణ అనేటువంటి రెడ్డి. ఆ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి చెప్తే ఈ రమణ అనేటువంటి రెడ్డి ఏదైతే జేఎన్టీయూ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడో వీళ్ళిద్దరూ రెడ్లు కలిసి వాళ్ళ పొలంలో పనిచేసేటువంటి ఒక సాధారణ మహిళను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలపైన రుబ్బుతా ఉన్నాడు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లిగా విలసిల్లుతున్నటువంటి తెలుగు తల్లి కిరీటాన్ని తీసేయమని చెప్పి మరి నీ గురువు చంద్రబాబు నాయుడికి ఆమెను ఒక సాధారణ మహిళగా చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఏమో తెలుగు తల్లికి కిరీటం ఉండాలా, ఆమె చేతిలో పూర్ణకుంభం ఉండాలా, అక్కడ పండేటువంటి వరి పంటకు ప్రసిద్ధిగా ఆమె చేతిలో వరి కంకజొన్న ఉండాలా. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి కిరీటాన్ని తీసేస్తావు, వడ్డానం తీసేస్తావు, సాధారణ మహిళగా మార్చేసి తెలంగాణ తల్లిని వాళ్ళ తెలంగాణ ప్రజలకు చూపిస్తే ఎట్లా విశ్వసిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి? సకల మర్యాదలతో సెక్రటరియట్లో నువ్వు పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ జైలు గోడలు బద్దగొట్టినట్టుగా బద్దలు కొట్టి తీసుకొచ్చి మా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు తెలంగాణ విచ్ఛిన్నానికి కారకుడు అవుతా ఉన్నావో, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానించినావు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చేసి ఒక సాధారణ మహిళగా చిత్రీకరించి తెలంగాణ సమాజాన్ని అగౌరవపాలు చేసినావు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటికి బహుమతిగా పంపుతాం. నీ ఇంట్లో పెట్టుకొని పూజించుకో, నీ కూతురులాగుందా, నీ భార్యలాగుందా, నీ సోనియా గాంధీ లాగుందా, నువ్వు ఇంట్లో పెట్టుకొని పూజించుకో. మేము పూజించే తెలంగాణ తల్లిని ఖచ్చితంగా రాహుల్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతిష్ఠిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కొత్త విగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్న దీంట్లో
చేయి గుర్తు చూపించడము, అదేవిధంగా ఇక్కడ ఒక సారీ కూడా సామాన్యం మీరు అన్నట్టుగానే ఈ పల్లెటూరులో ఎట్లా ఉంటారో ఆ విధంగా ఉన్నది. ఇదేమో ప్రభుత్వం నుంచి కన్న తల్లిలా ఉంది తెలంగాణ తల్లిని. ఇప్పుడు కొత్త విగ్రహం చూస్తాం మాట్లాడతాం. తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చినటువంటి తల్లి ఉందో అది తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి తల్లి కాదు. ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తల్లి. ఆమె చేతుల్లో అభయహస్తం పెట్టుకున్నాడు. అభయహస్తం ఏ పార్టీ గుర్తు అంటే అది కాంగ్రెస్ పార్టీ గుర్తు. కాబట్టి అది రేవంత్ రెడ్డికి తల్లి అవుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తల్లి అవుతుంది తప్ప తెలంగాణ సమాజం మొత్తానికి ముమ్మాటికి తల్లి కాబోదు. తెలంగాణ ఉద్యమంలో పరిచయమైన, తెలంగాణ ఉద్యమంలో రూపుదిద్దుకున్న, తెలంగాణ సమాజం గౌరవించిన, తెలంగాణ సమాజం ఊరు ఊరున వెలిసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలని ఇప్పుడు ఏం చేస్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్కసారి టచ్ చేసి చూడు. ఆ తల్లిని తొలగించి నువ్వు తెచ్చుకున్న సౌతి తల్లి విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేయి. తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు ఖచ్చితంగా నువ్వు బలిగాక తప్పదు. తెలంగాణ ఆత్మగౌరవంతో, తెలంగాణ కల్చర్తోని, తెలంగాణ సంస్కృతితోని, తెలంగాణ సాంప్రదాయాలతోని ఎటకారం ఆడుతూ ఉన్నావు. నువ్వు వచ్చిన తర్వాత తెలంగాణలో జీ తీసేస్తావు, ఎస్ పెడతావు, ఎస్ తీసేస్తే జీ పెడతావు. తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ తోరణాన్ని తొలగిస్తూ అంటావు. తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ తోరణం సౌభాగ్యానికి, తెలంగాణలో విజయదరహాసానికి ప్రతీక అయిన కాకతీయ తోరణాన్ని తీసేస్తూ అంటావు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చార్మినార్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుర్తింపుకు, గౌరవానికి ప్రసిద్ధి అయిన చార్మినార్ని తొలగిస్తూ అంటావు. నువ్వు ఏ వర్గాలను గౌరవిస్తా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమకారులను అవమానపరుస్తా ఉన్నావు, రైతులను అవమానపరుస్తా ఉన్నావు, ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులను అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ కల్చర్ను అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ తల్లి చరిత్రను తిరగరాస్తా ఉన్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆహా ఓహో అంటున్నారు. అంటే నువ్వు ఏదైనా పదవి ఇస్తావని చెప్పేసి ఆహా అంటున్నారు తప్ప వాళ్ళు ప్రేమతో కూడా అంటున్నారు. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా అసహించుకుంటా ఉన్నారు నీ నిర్ణయాలను చూసి. ఇవేమి నిర్ణయాలని చెప్పేసి ఒక పిచ్చోడి చేతిలో నా తెలంగాణ రాయిందని చెప్పేసి బాధపడతా ఉన్నారు. నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కంటే ఉన్నతమైన పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకో. కానీ కేసీఆర్ నిర్మించినటువంటి చరిత్రను జరిపేస్తా అని బోర్డులు తీసేసుడు, బోర్డుల పైన టీ ఉంటే టీజీ ఉంటే టీఎస్ అని పెట్టి, టీఎస్ ఉంటే టీజీ పెట్టుడు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయుల కళాతోనం తీసేసుడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు. ఏంది ఈ పిచ్చోని చేస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవన్నీ చూస్తున్న తెలంగాణ సమాజం అసహించుకుంటా ఉంది. ఖచ్చితంగా వీటన్నిటికీ పరిణామం త్వరలోనే తీలబోతా ఉంది.